నమస్కారం, బీ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నాటి ముఖ్యాంశాలు. ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ నాయకుడైనా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా ఉండాలని వెల్లడి. మనం ట్రస్టీలమే కానీ పెత్తందారులు కాదు అని స్పష్టీకరణ. తాను ఇంకా రెడ్ బుక్ తెరవక ముందే మాజీ సీఎం జగన్ గగ్గోలు పెడుతున్నారని మంత్రి నారా లోకేష్ ఎద్దేవా. ఢిల్లీ వెళ్లి మరీ ఆయన రెడ్ బుక్ కు ప్రచారం కల్పిస్తున్నారని వెల్లడి. మాజీ సీఎం జగన్ కూటమి ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలకు మంత్రి పయ్యావుల కేశవ్ కౌంటర్. జగన్ కు ఇప్పట్లో విపక్ష నేత హోదా వచ్చే అవకాశం లేదన్న కేశవ్. జగన్ కు కనీసం 10 ఏళ్లైనా పడుతుందని ఎద్దేవా. తన ఆస్తుల విలువ 100 కోట్లు పెరిగిందని ఏపీ సీఎం చంద్రబాబుకు 1 కోటి విరాళంగా అందించారు. ప్రజా జీవితంలో ఉండే నేతలు బాధ్యతతో ఉండాలని సూచించారు. ముందుకు వెళ్తుంటేనే ఆర్థిక వ్యవస్థలో క్రియాశీలత ఉంటుందని వెల్లడించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ నాయకుడైనా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా ఉండాలని అన్నారు. మనం ట్రస్టీలం మాత్రమే, పెత్తందారులు కాదు అని స్పష్టం చేశారు. ఇష్టానుసారం దుర్వినియోగం చేయటం, విలాసవంతంగా ఎంజాయ్ చేయటం, తద్వారా ప్రజలకు అన్యాయం చేయటం కరెక్ట్ కాదని చంద్రబాబు పేర్కొన్నారు. కానీ గడిచిన 5 ఏళ్లలో జరిగింది ఇదేనన్నారు. దాదాపు 7 లక్షల ఉద్యోగాలు పోవటంతో పాటు 3 లక్షల కోట్ల ఆస్తులు తరిగిపోయాయని వివరించారు. ఎప్పుడు కూడా ఆర్థిక వ్యవస్థ అంటే ఒక వ్యక్తి ఉత్పత్తి చేయాలి, ఓ వ్యక్తి వినియోగించాలి. అది రైతు పండించే వరి కావచ్చు, ఫ్యాక్టరీలో తయారయ్యే సూదులు కావచ్చు, లేకపోతే ఏవైనా వస్తువులు కావచ్చు, లేకపోతే సేవలు కావచ్చు. ఏదైనా ముందుకు వెళ్తుంటేనే ఆర్థిక క్రియాశీలత పెరుగుతుంది. మొన్న ఒక ఆయన వచ్చాడు, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నా ఆస్తుల విలువ 100 కోట్లు పెరిగింది, అన్నా క్యాంటీన్ కు 1 కోటి విరాళం ఇస్తున్నానని చెప్పాడు. 100 కోట్లు పెరిగాయి కాబట్టి ఉదారంగా 1 కోటి ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. ఆ 100 కోట్లు పెరగకపోతే ఈ 1 కోటి ఇచ్చే పరిస్థితిలో ఉండడు. భూమికి విలువ ఉన్నప్పుడు పిల్లల చదువులకు గాని, ఆసుపత్రి ఖర్చులకు గాని 1 అరెకరా అమ్ముకుంటే వెసులుబాటు కలుగుతుంది. గత ప్రభుత్వ హయాంలో ఇలాంటివన్నీ దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందని చంద్రబాబు వివరించారు. ఒకసారి ఈ అసెంబ్లీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎందుకు ఈ విధంగా జరిగింది అనుకున్నప్పుడు రాష్ట్ర విభజన మనకు కొంత నష్టం కలిగించింది. ఆ రాష్ట్ర విభజన కూడా అధిగమించడానికి మనం ఆ రోజు అనేక కార్యక్రమాలు ఆలోచించి తెలంగాణ రాష్ట్రానికి ఏవైతే అడ్వాంటేజ్ వచ్చాయో మనం అవన్నీ కూడా ఏ విధంగా అధిగమించాలి, ఏ విధంగా ఇక్కడ ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసుకోవాలని ఆలోచించాం. కానీ 1924 విభజన కంటే తీవ్రమైన నష్టం రాష్ట్రానికి జరిగింది. కోలుకోలేని దెబ్బ తగిలింది. అందుకే ఇక్కడ మళ్ళా నేను బ్రీఫ్ చేస్తున్న 6 వైట్ పేపర్లు మనం పబ్లిసైజ్ చేశాం. ఒక్క పోలవరం మిస్మేనేజ్మెంట్ వల్ల 53,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు నష్టం. అది వచ్చుంటే 53,000 కోట్ల రూపాయలు మనకు అదనంగా జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ వచ్చేది. అమరావతి ఈ ఒక్కదాని వల్ల దగ్గర 7 లక్షల ఉద్యోగాలు పోయినాయి. ఒక 2 నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు ఆస్తి తరిగిపోయింది. ఎప్పుడు కూడా ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఆర్థిక వ్యవస్థ అంటే ఒక వ్యక్తి ఉత్పత్తి చేయాలి, ఒక వ్యక్తి వినియోగం చేయాలి. అది ప్రోడక్ట్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ లో వరి ధాన్యం పండించే రైతు నుంచి వచ్చే ధాన్యం కావచ్చు, ఫ్యాక్టరీ నుంచి వచ్చే సూదులు కావచ్చు, లేకపోతే ఏదైనా వస్తువులు కావచ్చు, లేకపోతే సర్వీసెస్. తాను ఇంకా రెడ్ బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు పెడుతున్నారని మంత్రి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. ఢిల్లీ వెళ్లి మరీ ఆయన రెడ్ బుక్ కు ప్రచారం కల్పిస్తున్నారని అన్నారు. అసెంబ్లీ సమావేశాలు చివరి రోజైన నిన్న అసెంబ్లీ లాబీలో లోకేష్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఢిల్లీలో జగన్ లేవనెత్తిన రెడ్ బుక్ గురించి మాట్లాడడంపై స్పందించారు. రెడ్ బుక్ అనేది రహస్యమేమీ కాదని, తమ వద్ద ఆ పుస్తకం ఉన్నట్టు దాదాపు 90 సభల్లో చెప్పానని గుర్తు చేశారు. తప్పు చేసిన వారందరి పేర్లు అందులో చేర్చి చట్ట ప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నట్టు లోకేష్ స్పష్టం చేశారు. నిజానికి తానింకా రెడ్ బుక్ తెరవనేలేదని లోకేష్ పేర్కొన్నారు. గతంలో జగన్ ఒకసారి ఢిల్లీ వెళ్లినప్పుడు దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలన్న అంశంపై స్పందించమని జాతీయ మీడియా కోరితే విజయసాయిరెడ్డి మాట్లాడతాడంటూ వెళ్లిపోయిన జగన్ ఇప్పుడు అదే మీడియాను బతిమాలి పిలిపించుకొని మరీ రెడ్ బుక్ కు ప్రచారం కల్పిస్తున్నారని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ కూటమి ప్రభుత్వంపై చేస్తున్న వ్యాఖ్యలకు ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ కౌంటర్ ఇచ్చారు. జగన్ కు ఇప్పట్లో విపక్ష నేత హోదా
వచ్చే అవకాశం లేదని, అందుకు కనీసం 10 ఏళ్లైనా పడుతుందని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం 14 లక్షల కోట్లు అప్పు చేసిందంటూ కూటమి నేతలు ఎన్నికల వేళ దుష్ప్రచారం చేశారని మాజీ సీఎం జగన్ ప్రెస్ మీట్ పెట్టిన సంగతి తెలిసిందే. కానీ గవర్నర్ ప్రసంగంలో మాత్రం ఆ సంఖ్యను 10 లక్షల కోట్లకు తగ్గించారని మండిపడ్డారు. ఇక ప్రెస్ మీట్ లో జగన్ చెప్పాల్సింది చెప్పాక ఓ మీడియా ప్రతినిధి రాష్ట్రంలో 36 హత్యలు జరిగాయంటున్నారు కదా, వాటి వివరాలు చెబుతారా అని జగన్ ప్రశ్నించారు. అందుకు జగన్ భోజనానికి టైం అయింది అంటూ వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో జగన్ వ్యాఖ్యలకు ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ కౌంటర్ ఇచ్చారు. జగన్ కు ఇప్పట్లో విపక్ష నేత హోదా వచ్చే అవకాశం లేదని, అందుకు కనీసం 10 ఏళ్లైనా పడుతుందని ఎద్దేవా చేశారు. ప్రజలు మీకు కనీసం 11 సీట్లైనా ఇచ్చారు. ప్రజా తీర్పును గౌరవించి అసెంబ్లీకి రాకుండా సింగిల్ కెమెరాతో మీడియా సమావేశాలు పెడతారా? అందుకేనా మీకు ప్రజలు 11 సీట్లు ఇచ్చింది అని పయ్యావుల వ్యంగ్యం ప్రదర్శించారు. అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర చేపట్టలేనంటూ చేతులెత్తి వెళ్లిపోయిన జగన్ ప్రతిపక్ష హోదా కావాలని కోర్టుకు మాత్రం వెళ్తారని ఎద్దేవా చేశారు. జగన్ తీరు మార్చుకోకపోతే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కూడా వైసీపీకి మిగిలరని స్పష్టం చేశారు. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల వాణి అనేటువంటిది ఆ ఛానల్ దాటుకుని వచ్చేకి ఆలస్యం అవుతుంది కాబట్టి ప్రతిపక్షం నుంచి వస్తాయి. ప్రజలకు మెరుగైన పాలన ఇవ్వడానికి, మేము సరిదిద్దుకోవడానికి కూడా ఎప్పటికప్పుడు ఛానల్ ఏంటంటే ప్రతిపక్షం. నువ్వు ఆ పాత్ర నిర్వహించడానికి కూడా చేతులు ఎత్తేసినట్టున్నావు. మళ్ళీ అది కూడా పోయి శాసనసభలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోర్టులో అడుగుతావు, ఇక్కడ అడగాల్సింది ఢిల్లీలో అడుగుతావు. మళ్ళీ ఆలోచన శైలేంటో. అప్పుడేమో ముఖ్యమంత్రి కార్యాలయంలో కోటరీ పెట్టుకున్నావు, ఇప్పుడు కొత్త కోటరీ తయారైందేమో. నువ్వు నీ పాలన వద్దు అని ప్రజలు తిరస్కరించి నెల రోజులు కూడా కాలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడే ప్రజలు అట్లా అనుకుంటున్నారు, ఇట్లా అనుకుంటున్నారని నీ వంది మాగదులు ఏమన్నా చెప్తా ఉన్నారేమో. ఈ 11 కూడా ఒకటైపోయేటువంటి పరిస్థితికి వస్తుంది. కాస్త మేల్కోండి, వాస్తవాలకు దగ్గరగా రండి. ఈరోజు మేము చాలా ప్లెయిన్గా, ట్రాన్స్పరెంట్గా శాసనసభలో, శాసన మండలిలో మీరు మీ సభ్యులు హాజరు కావాల్సింది, నిలదీయాల్సింది, పోరాడాల్సింది. శాసన మండలిలో మీకే కదా మెజారిటీ ఉండేది. 30 మంది శాసన మండలి సభ్యులు ఉన్నారు కదా, రావాల్సింది. నేనే ప్రజెంట్ చేశాను. నేను తప్పు చెప్తే ఇదేంటి, ఎట్లా వచ్చింది అని అడగాల్సింది, సమాధానం చెప్పేవాడిని కదా మీకు. నేను శాసనసభకి మీరు రారు, శాసన మండలికి మీ శాసన మండలి సభ్యులు రారు. బయట ఎక్కడో ప్రెస్ మీట్, సింగిల్ కెమెరాతో ప్రెస్ మీట్ పెడతావు. ప్రజలు నిన్ను నమ్మారు, ఇప్పుడు చెప్పేది కూడా నమ్మాలి. గవర్నర్ ప్రసంగం అబద్ధం, మేము శాసనసభలో పెట్టేవి నిజం కాదని చెప్తావు. మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి ఆయన చెప్తున్నాడు, ఆ రోజున చంద్రబాబు హయాం ముగిసే నాటికి 2.71 లక్షల కోట్లు ప్రభుత్వ అప్పు, ప్రభుత్వ గ్యారంటీల అప్పు 1,06 కోట్లు, అంటే 375-76. మేమేం చెప్పాము? 3,75,000 కోట్లనే కదా చెప్పింది మేము. ఆ ఫిగర్ కరెక్ట్ అయినప్పుడు ఈ ఫిగర్ కరెక్ట్ కాదా జగన్మోహన్ రెడ్డి గారు? మేము ఈరోజు శాసనసభలో ఇచ్చింది 3,75,000 కోట్లు ఇచ్చాం. నువ్వు చెప్పింది అదే ఫిగర్ చెప్తున్నావు. అది నిజమంట, కానీ ఆయన ప్రభుత్వ హయాంలో చేసిన అప్పు మాత్రం నిజం కాదంట. రావాల్సింది శాసన మండలికైనా. ఒక్కొక్కరు అడిగితే మేము 30 మంది అడిగితే 30 మందికి సమాధానం చెప్పేవాళ్ళం కదా. ముసుగేసుకుని ఎక్కడో దాక్కుని ఏదో ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలు మీ మాటలు నమ్ముతారు అంటే నమ్మడానికి పడుతుంది. ఇంకో 10 ఏళ్ళు పడుతుంది. ఇంకా 10 ఏళ్ల పాటు కనీసం ప్రతిపక్ష హోదా రావడానికి మీకు 10 ఏళ్ళు పడుతుంది. ప్రతిపక్ష హోదా రావడానికి పొరపాటున మీరు అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఎట్లా అయితే 10 ఏళ్ళు పట్టిందో ప్రతిపక్ష హోదా రావడానికి, మీకు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా రావడానికి ఖచ్చితంగా 10 ఏళ్ళు పడుతుంది. కానీ మనం కోరుకున్న రాజకీయాల్లోకి వచ్చాం. ఈశాన్య బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో నిన్న పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ కు ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే దీని ప్రభావం రాష్ట్రంపై ఉండే అవకాశం లేదని తెలిపింది. వచ్చే 2 రోజుల్లో ఇది పశ్చిమ వాయువ్యంగా పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ మీదుగా పయనిస్తుందని పేర్కొంది. మరోవైపు ఒడిశా మీదుగా తూర్పు పడమరగా కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో నిన్న కోస్తాలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడగా రాయలసీమలో చెదురుముదురుగా వర్షాలు కురిశాయి. వచ్చే 24 గంటల్లో కోస్తాంధ్రలో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. మహిళల సంక్షేమం, ఆర్థిక బలోపేతమే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ముందుకు కొనసాగుతుందని అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ను చంద్రబాబు సేవాభావంతో స్థాపించారని వెల్లడించారు. ఆమె కుప్పంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించారు. కుప్పం నియోజకవర్గంలోని మహిళల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభోత్సవంలో ఎన్టీఆర్ ట్రస్ట్ సిబ్బంది కూడా పాల్గొన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన తండ్రి దివంగత ఎన్టీఆర్ కు నివాళులర్పించారు. ప్రారంభోత్సవం అనంతరం ఆమె మాట్లాడుతూ మహిళల సంక్షేమం, ఆర్థిక బలోపేతమే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ముందుకు కొనసాగుతుందని అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ను చంద్రబాబు సేవాభావంతో స్థాపించారని వెల్లడించారు. చంద్రబాబు ఏ స్ఫూర్తితో ట్రస్టును స్థాపించారో ఆ స్ఫూర్తిని నేను, నా సిబ్బంది ముందుకు తీసుకువెళ్తాం. కుప్పంలో ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మహిళా సంక్షేమమే ధ్యేయంగా ఏర్పాటు చేశాం. మహిళలకు బట్టలు కుట్టడం నేర్పిస్తే వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడతారని మేం భావిస్తున్నామని చెప్పారు. ట్రస్ట్ అనేది సేవా కార్యక్రమంతో చంద్రబాబు నాయుడు గారు ఈ ట్రస్ట్ అనేది స్థాపించారు. అట్లానే ఆయన ఏ స్ఫూర్తితో స్థాపించారు ఆ స్ఫూర్తితోనే నేను గాని నా టీం గాని దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అట్లానే ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మెయిన్ ఫోకస్ మహిళల మీద అని పెట్టి మేము ఇది ఓపెన్ చేశాము. ఇప్పుడు మొన్న మార్చ్ ఎలక్షన్ ముందల ఇది మొదలు పెట్టాము. అట్లానే ఇక్కడ మహిళలకి కుట్టు నేర్పిస్తే ఏమన్నా వాళ్ళు చేసింది ఫ్రాక్ అవని, ఏ గార్మెంట్స్ అవని వాళ్ళు అమ్ముకుని వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనే స్ఫూర్తితో ఇది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది మొదలు పెట్టాం. ఇక్కడతో ఆగదు. ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇంకా ముందుకు తీసుకెళ్తాం. మహిళలు వాళ్ళు ఏమి చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది మొదలు పెట్టాం. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు సింగిల్ డెస్క్ విధానంలో సత్వరం అనుమతుల జారీకి కృషి చేయాలని అధికారులను కలెక్టర్ జి సృజన ఆదేశించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నగరంలోని తన విడిది కార్యాలయంలో జిల్లా పారిశ్రామిక ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ వివిధ పరిశ్రమల స్థాపనకు మొత్తం 225 దరఖాస్తులు అందాయని చెప్పారు. వాటిలో 205 కమిటీ ఆమోదం పొందగా 17 పెండింగ్ లో ఉన్నట్లు వివరించారు. 2023 డిసెంబర్ 31 నుంచి ప్రస్తుత జూలై 25 మధ్య కాలంలో అందిన దరఖాస్తుల పరిష్కారం, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సాహానికి వివిధ రాయితీల మంజూరు తదితర అంశాలపై సమీక్షించి అధికారులకు ఆదేశాలిచ్చారు. ఐడిపి 2015-20, ఐడిపి 2020-23 బడుగు వికాసం కింద సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సాహం కోసం పెట్టుబడి రాయితీ, పావలా వడ్డీ, విద్యుత్ టారిఫ్ తదితర రాయితీల కింద మొత్తం 30 యూనిట్లకు సుమారు 1.14 కోట్ల రాయితీ ప్రయోజనాలకు జారీకి కమిటీ ఆమోదం తెలిపింది. విజయవాడ నగరంలో లోటస్ ల్యాండ్ మార్కెట్ లోని పలు ప్రాంతాల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ షేక్ గౌస్ మొహిద్దీన్ నేతృత్వంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు షాపులపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ షేక్ గౌస్ మొహిద్దీన్ నగర ప్రజలు మరియు వినియోగదారుల నుండి వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం రూపొందించిన విధి విధానాలను ఉల్లంఘించి ఎవరైనా ఆహార ఉత్పత్తులను తయారు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఫుడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం నిర్వహిస్తున్నందుకు నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. లేబుల్ నియమాలకి విరుద్ధంగా ప్యాక్ చేసి అమ్ముతున్నందుకు కూడా సుమారు 10,000 రూపాయల విలువ గల ఊరగాయలు, కారం పొడి ప్యాకెట్లను సీజ్ చేసినట్లు తెలిపారు. లైసెన్స్ తీసుకునేంత వరకు వ్యాపారం నిలుపుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ ఎన్టీఆర్ జిల్లా డివిజన్ 2 పి శ్రీకాంత్ చౌదరి సిబ్బంది పాల్గొన్నారు. విజయవాడ పట్టణంలో పలు తినుబండారాల షాపులు, బేకరీలు, తినుబండారాలు తయారు చేసే కార్ఖానాలను తనిఖీ చేసే సందర్భంగా లోటస్ ల్యాండ్ మార్క్ లో ఉన్నటువంటి సాయి హోమ్ ఫుడ్స్ అనేటువంటి ఒక కూరగాయలు
పచ్చళ్ళు, పొడులు, కారపొడులు తయారు చేసే చిన్న కంపెనీ పైన ఆకస్మికంగా దాడి చేయడం అనేది అందిన సమాచారం మేరకు విశ్వసనీయ వర్గాల ద్వారా ఇక్కడ ఎలాంటి లేబుల్స్ లేకుండా తయారు చేస్తున్నారు అనే ఒక అభియోగము, లైసెన్స్ లేకుండా చేస్తున్నారని. సో అవి మా తనిఖీలో కనబడ్డాయి. వాటిని మేము ఆల్మోస్ట్ దాదాపు 10,000 రూపాయల విలువ గల కూరగాయలు మరియు కారపొడులు లాంటివి కూడా సీజ్ చేసేసి వాటి మీద మేము చర్య తీసుకోబోతున్నాము. అలాగే వీళ్ళు రిజిస్ట్రేషన్ మాత్రమే తీసుకొని చేస్తున్నారు. ఆ రిజిస్ట్రేషన్ కూడా అర్లియర్ ఒక లోకల్ ఏరియా తీసుకున్నారు, ఇక్కడ ఉన్నటువంటి ఏరియాకి లేదు. దానికి సంబంధించి కూడా నోటీస్ ఇచ్చాము. లైసెన్స్ తీసుకోమని నోటీస్ ఇచ్చాము. లైసెన్స్ పొందే వరకు కూడా వీళ్ళు ఎలాంటి వ్యాపారం నిర్వహించడానికి వీల్లేదని కూడా ఆదేశాలు జారీ చేశాము. సో ఈ సందర్భంగా ఇలా 11 మంది వీళ్ళందరికీ కూడా, అంటే ఈ తయారీదారులందరికీ కూడా ఈ ద్వారా హెచ్చరించేది ఏంటంటే, ఎలాంటి నియమ నిబంధనలకు విరుద్ధంగా తయారు చేసే ఆహార పదార్థాలు అమ్మటం కానీ, తయారు చేయడం కానీ, నిల్వ చేయడం కానీ చట్టవిరుద్ధ నేరం కాబట్టి వాటికి తగిన శిక్షలు ఉంటాయి. దయచేసి మీరందరూ గమనించి లైసెన్సులు అట్లా పొంది ఆ నియమ నిబంధనలు పాటించి నేను వ్యాపారాలు నిర్వహించుకోవాలని కూడా మీకు మా ద్వారా తెలియజేస్తున్నాను. మంచినీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న చిట్టినగర్ ఏనుగుల అంజయ్య వీధి ప్రజల సమస్యలను తీర్చడానికి స్థానిక కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ నడుం బిగించారు. మున్సిపల్ సిబ్బందికి చెప్పినా పట్టించుకోవటం లేదని ప్రజలు కార్పొరేటర్ కి చెప్పగా ఆయన సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 1 చిట్టినగర్ ఏనుగుల అంజయ్య వీధిలో గత కొన్ని నెలలుగా మంచినీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు స్థానిక ప్రజలు. దీంతో 3 రోజుల క్రితం వారు తమ నిరసన వ్యక్తం చేశారు. డైలీ విజిట్ లో భాగంగా వీధిలోకి వచ్చిన 49వ డివిజన్ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ కి ప్రజలు తమ సమస్యను తెలియజేశారు. వెంటనే మున్సిపల్ సిబ్బందిని పిలిపించి త్రాగునీటి సమస్యను ఎందుకు పరిష్కరించడం లేదని నిలదీశారు. వారు చెప్పిన సమాధానాలు పొందలేకపోవడంతో వారిపై ఉగ్ర నరసింహుడు అవతారమెత్తారు. కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ వీధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేదే లేదని గట్టిగా హెచ్చరించారు. అదేవిధంగా టైలర్పేటలోని మట్టా లాజరస్ స్కూల్లో నీరు రాక పిల్లలు నానా అవస్థలు పడుతున్నారని, బాత్రూంలోకి వెళ్లటానికి కూడా ఇబ్బందిగా ఉందని స్కూల్ హెడ్ మాస్టర్ కార్పొరేటర్ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే ఆ స్కూల్ ని సందర్శించిన బుల్లా విజయ్ కుమార్ అక్కడ నీటి సమస్య పరిష్కారం చేయాలని, లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ మంచినీటి కొరతతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, తన దృష్టికి రావడంతో ఈ ప్రాంతాన్ని పరిశీలించి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నానన్నారు. తక్షణమే ఈ సమస్యని పరిష్కారం చేయకపోతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ రోజు 49వ డివిజన్ పర్యటనలో భాగంగా ఏనుగుల అంజయ్య వీధి, టైలర్పేట బి శ్రీనివాసరావు గారి వీధి, అలాగే పిల్ల కనకయ్య వీధి, ఇవన్నీ కూడా డివిజన్ లో పర్యటిస్తూ ఉన్నాం. ఈ పర్యటనలో భాగంగా ఈ రోజు వెలగపూడి లక్ష్మణదాస్ స్కూల్, ఈ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు సిగ్గుపడాల్సినటువంటి విషయం ఏంటంటే, నేను ప్రతి వీధిలో తిరుగుతున్నప్పుడు మంచినీళ్ళు రావట్లేదు అంటే కృష్ణానదిలో ఉన్నటువంటి ప్రాబ్లం వల్ల మంచినీళ్ళు రావట్లేదు అని చెప్పి అనుకుంటున్నాం. ప్రజలు రిపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళకి కావాల్సినప్పుడు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి వాటర్ వర్క్స్ సంబంధించినటువంటి ఏఈ రాయేష్, అతను ఎప్పుడు ఫోన్ ఎత్తాడు, మా ఫోన్ ఎత్తాడు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఫోన్ ఎత్తాడు. అతనికి నీళ్లు రావట్లేదని అస్తమాన ఫోన్ చేయలేదే నాకు అని అంటున్నాడు. అతను ఏం రెస్పాన్స్ నాకు అర్థం కావట్లా, అది ఏ సమాధానమో నాకు అర్థం కావట్లా. వెలగపూడి లక్ష్మణదాస్ స్కూల్ అని ఉంది, ఆయన హెడ్ మాస్టర్ గారు మాకు 49వ డివిజన్ కార్పొరేటర్ అని ఒక గ్రూప్ పెట్టాను నేను. ఆ గ్రూప్లో ఆయన రిపోర్ట్ చేసింది ఏంటంటే, గత 15 రోజుల నుంచి వాటర్ రావట్లేదు, ట్యాంక్ నీళ్ళు ఎక్కట్లేదు, ఆర్ఓ ప్లాంట్ కూడా సరిగ్గా పనిచేయట్లేదని చెప్పి ఏఈ గారికి ఫోన్ చేస్తున్నా ఆయన ఫోన్ ఎత్తట్లేదని చెప్పి రిపోర్ట్ చేస్తున్నాడు. ఇవాళ డిఈ రజాక్ గారిని పిలిపించి డివిజన్లో ఉన్నటువంటి అన్నీ కూడా చూపించాను. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ మీరు చూసి ఏది ఏమైనా సరే 15 రోజుల్లో మీరు ఇక్కడ మొత్తం వాటర్ ప్రాబ్లం లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. లేదంటే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ చేసేటువంటి అధికారులను తీసుకొచ్చుకుంటాను నేను కమిషనర్ గారు చెప్పి ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్తానని చెప్పి ఈరోజు చెప్పడం జరిగింది. రాబోయే కాలంలో 15 రోజులు ఈ సమస్య లేకుండా చూస్తానని చెప్పి ఆయన హామీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ డివిజన్లో నీళ్లు లేకుండా ఉండలేటువంటి ప్రజలు ఉండకూడదని చెప్పేసి నేను సందర్భం తెలియజేస్తున్నా. నీళ్లు ప్రతి నిరం అంటే ఆ ఏఈ గారు చెప్పే సమాధానం ఏంటంటే, నీళ్ళు రాకపోతే నాకు ఫోన్ చేయాలంటున్నాడు. మరి అదేం సమాధానం? సిస్టమ్ వర్క్ చేయాలి, ఉదయం నీళ్ళు వదలాలి, సాయంత్రం నీళ్ళు వదలాలి. అలాగే ప్రజలందరూ కోరుకుంటున్నా, నేను కూడా కోరుకుంటున్నా. ఈ కేసు వారం 10 రోజులు నేను చూస్తాను, 15 రోజులు ఆయన ఇచ్చాడు. ఒకవేళ కానీ ఇది రాకపోతే మాత్రం కమిషనర్ రిపోర్ట్ చేస్తాం, మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యగా పరిష్కరించకపోతే అధికారుల మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నా.
సర్వలోకాలను చల్లగా చూసే దుర్గమ్మకు ఆషాఢంలో సారి సమర్పించుకోవటం తమకెంతో ఆనందం కలిగిస్తుందని పట్నాల రమణ ఆనందం వ్యక్తం చేశారు. గత 6 సంవత్సరాలుగా కనకదుర్గమ్మకు గొల్లపాలెం గట్టు నుండి ఘనంగా సారి సమర్పిస్తున్నట్లు తెలిపారు. గొల్లపాలెం గట్టు నివాసితులు పట్నాల రమణ ఆధ్వర్యంలో కనకదుర్గమ్మకు సారి సమర్పించే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాండ్రేగుల రవి హాజరై పూజలు నిర్వహించారు. దేవి ఉపాసకురాలు తమ్మిన రవీనా సన్ని భక్తులతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గమ్మకు గొల్లపాలెం గట్టు నుండి సారి సమర్పిస్తున్నామని, గొల్లపాలెం గట్టు ప్రాంత వాసులందరూ భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సారి కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. మేళతాళాలతో, డీజే సౌండ్స్తో, కోలాటం, నృత్య ప్రదర్శనలతో నగరోత్సవం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి సారి సమర్పించారు. కోలాట గురువు గౌరీ నేతృత్వంలోని మహిళలు చేసిన కోలాట నృత్య ప్రదర్శన ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మాది 57వ డివిజన్ అండి. గొల్లపాలెం గట్టు కస్తూర్బా కాంగ్రెస్ ఆఫీస్ ఎదురుగా అమ్మవారికి ఎప్పటి నుంచి సారి మొదలు పెట్టారో మేము అప్పటి నుంచే మొదలు పెట్టాం. గత 6 సంవత్సరాల నుంచి ఇక్కడ నుంచి అమ్మవారి కొండ దాకా కోలాటం డీజేలతో మా డివిజన్ అంతా కలిపి మా పేట అంతా ఒక సంబరంలా చేసుకుంటామండి. ఇది అమ్మవారికి సారి తీసుకెళ్ళడం జరుగుతుంది. నా పేరు పట్నాల రమణ అండి. మేము ఏడాది చేసుకుంటామండి సంబరం. చాలా బాగా, అంటే మా అమ్మవారు మాకు అనుగ్రహాన్ని ఇచ్చారు. చాలా బాగా అందరం మా పేట మొత్తం కలిసి ఈ సంబరాన్ని జరుపుకుంటామండి. ఒక్కరు కాదు, మొత్తం ఆ ఊర్ల నుంచి కానీ మొత్తం అంతా అసలు ఒక పండుగ మాకు. ఈ ఆషాఢం వచ్చిందంటే ఒక పండుగ మా పేట అంతటికి. ఆ తల్లి మాకు అనుగ్రహం ఇచ్చింది. విజయవాడలోని మన తల్లి అంత చల్లగా చూస్తుంది కాబట్టి మనం అందరం ఎంత చల్లగా జరుపుకుంటున్నాం. మనమే కాదు, మొత్తం విజయవాడలోని ఆషాఢం వచ్చేటప్పటికి ఆ తల్లిది ఇంక ఈ ఆషాఢంలోని మళ్ళీ ఇంకొక దసరా తల్లిది. మనకు ఇదొక అవకాశం. ఆ తల్లికి అసలు ఇలా పాల్గొనడం కూడా మాకు ఆ తల్లి ఇచ్చిన వరం. అంతేనండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏ నాయకుడైనా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా ఉండాలని వెల్లడి. మనం ట్రస్టీలమే కానీ పెత్తందారులు కాదు అని స్పష్టీకరణ. తాను ఇంకా రెడ్ బుక్ తెరవక ముందే మాజీ సీఎం జగన్ గగ్గోలు పెడుతున్నారని మంత్రి నారా లోకేష్ ఎద్దేవా. ఢిల్లీ వెళ్లి మరీ ఆయన రెడ్ బుక్ కు ప్రచారం కల్పిస్తున్నారని వెల్లడి. మాజీ సీఎం జగన్ కూటమి ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలకు మంత్రి పయ్యావుల కేశవ్ కౌంటర్. జగన్ కు ఇప్పట్లో విపక్ష నేత హోదా వచ్చే అవకాశం లేదన్న కేశవ్. జగన్ కు కనీసం 10 ఏళ్లైనా పడుతుందని ఎద్దేవా. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.